హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ముందుగా మనం చికెన్ శుభ్రంగా కడుక్కొని అందులో పసుపు, కారం, తగినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి 2 స్పూన్స్, నిమ్మకాయ రసం కూడా వేస్తున్నానండి, పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసి చక్కగా మిక్స్ చేసుకుందామండి. ఇలాగా ముక్కలకు పట్టేటట్టుగా కలిపి బాగా మిక్స్ చేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందామండి. 1 గంట మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ బాగుంటుంది, జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నామండి. ముందుగా ఆయిల్ వేడైనాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని మనం దోరగా వేయించుకుందామండి. ఇలా చక్కగా వేయించుకుంటే ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేస్తే బాగా తొందరగా వేగుతాయండి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. వేసి బాగా దోరగా వేయించుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగాక చక్కగా వేగుతున్నాయి చూడండి. ఈ విధంగా వేగినాక మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేద్దామండి. ఇప్పుడు అందులో ఇలా చిన్న మంట మీద మనం ఒకసారి కలిపి ఈ విధంగా మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా వేగుతుందండి. చూడండి, చక్కగా జ్యూసీగా వస్తుందండి. ఇలా వేగినాక మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు మనం చికెన్ మసాలా వేస్తున్నానండి 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేశాను. చక్కగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గినాక కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ రెడీ అండి. చాలా సూపర్గా జ్యూసీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. బిర్యానీలోకి ఏంటి, చపాతీలోకి ఏంటి, దేనికైనా చాలా సూపర్గా ఉంటుంది.